భరద్వాజ గారు నిన్న ఓజీ సంబంధించి సెకండ్ సింగిల్ వచ్చింది. అవును, విన్నారా మెలోడీ సాంగ్? విన్నాను. అంటే పాట ఓవరాల్గా బాగుంది. పిఎంకే నవీన్ కుమార్ గారి ఫ్లూటు ఇవన్నీ బాగున్నాయి. ఆయన కనిపించాడు దానిలో, వాంటెడ్గానే ఆయన్ని చూపించారు. అంటే నేను చాలా పెద్ద మ్యూజిషియన్స్ని వాడాను అని ప్రపంచానికి చెప్పడం కోసం ఆయన ఫ్లూట్ వాయిస్తున్న షాట్ ఒకటి పెట్టారు. ఓకే, పెట్టారు. ఆయన రెహమాన్ గారి టీము, ఇళయరాజాతోనూ ఆయన ట్రావెల్ ఉంది. అయితే ఈ పాట మీద ఇన్ఫ్లుయెన్సెస్ కూడా కనిపించినాయి. అంటే రకరకాల ఇన్ఫ్లుయెన్సులు కనిపించినాయి. ఇవన్నీ వింటూ పెరిగాడు అతను. అంటే మొత్తానికి సమాజం మొత్తానికి పరిచయం ఉన్న అంటే మీకు వైద్యనాథన్ ఇళయరాజా కలిసి చేసినటువంటి, అది తెలుగులో ముల్లు పువ్వు అని వచ్చింది, రజనీకాంత్ గారి సినిమా. మహేంద్రన్ డైరెక్ట్ చేశాడు. అందులో శరత్ బాబు మీద ఒక పాట ఉంటుంది, అది చాలా మెలోడీ నడుస్తుంది. అలా అక్కడి నుంచి రకరకాల ఇన్ఫ్లుయెన్సులు కనిపిస్తాయి. బాంబేలో రెహమాన్ గారి మ్యూజిక్, ఇలా ఈ ఇన్ఫ్లుయెన్స్లన్నీ ఎందుకు కనిపించినాయి అనేది వేరే చర్చ. ఒక మెలడీ మీద అనేకం కనిపిస్తాయి. అదే ఇప్పుడు ఒక యాక్షన్ సినిమాలో మెలడీ సాంగ్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఇళయరాజా గారు కొన్ని మార్కులు సెట్ చేశాడు. ఆయన రాక్షసుడు సినిమాలో ఇప్పటికీ రాక్షసుడు అనగానే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే పాట గురించి మాట్లాడతారు. అది మెలడీ బేస్గా వెళ్ళిన పాటే. అలా చిరంజీవి కెరియర్లో చాలా యాక్షన్ సినిమాల్లో ఒక మెలడీ సాంగ్ ఉండేలాగా ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఆ డిజైన్లో భాగంగా వచ్చిన పాట ఇది. ఇది ఒక సాంప్రదాయంలో భాగంగా చేశాడు ఆయన కూడా. ఆయన కూడా ఒక మెలడీ సాంగ్ ఎలా ఉండాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ వాడుకున్నాడు. అయితే ఈ ఎలిమెంట్స్ అన్నీ వింటున్నప్పుడు అంటే దానిలో రంధ్రాన్వేషణకి వెళ్ళిపోతాయి, రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు కనిపించవచ్చు దానిలో. ఇప్పుడు ప్రధానంగా బయట ట్రోల్ అవుతుంది ఉండిపోవా అనేటువంటి ఒక పాట. ఓకే 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 దాన్ని ట్యాగ్ చేస్తూ ఈ పాట దాదాపుగా దాని ఇన్ఫ్లుయెన్స్తో చేశాడు ఈయన. శేఖర్ చంద్ర మ్యూజిక్ చేసినటువంటి పాట అది. అది సవారీ సినిమాలో, సవారీ సినిమాలో పాట. అది సోషల్ మీడియాలో విపరీతంగా జనాల్ని కనెక్ట్ చేసుకుంది ఆ రోజుల్లో. సినిమా ఆడిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఈ పాట ఆడియోగా జనాలకు బాగా పట్టింది. ఆ పాట రెఫరెన్స్లు కనిపిస్తున్నాయి ఈ పాటలో అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ నడుస్తోంది, ట్రోల్ నడుస్తోంది. అయితే ఈ ట్రోల్ నడవటం, అది మెలోడియస్ సాంగ్స్ ఏవైనా సరే కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తాయి. అసలు యాజ్ ఇట్ ఈజ్గా కొట్టేసిన పాటలు కూడా అనేకం ఉన్నాయి. ఇప్పుడు మణిశర్మ గారు ఉన్నారు, ఆయన ఒక పాట చేశాడు అందులో, ఇది పూరి జగన్నాథ్ గారి సినిమాలో కెమెరామెన్ గంగతో రాంబాబులో నీ నగుమోమే ఎక్స్ట్రాడినరీ అనే పాట ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా అది లవకుశలో పాటని ట్యూన్ యథాతథంగా తీసేసుకున్నారు. జగదభిరాముడు శ్రీరాముడే అనే బిట్టుని నీ నగుమోము ఎక్స్ట్రాడినరీ అని వాడేశాడు ఆయన. యాజ్ ఇట్ ఈజ్ ట్యూన్ అదే. ఆ పాట వింటే ఈ పాట వినక్కర్లేదు, జగదభిరాముడు ఎక్స్ట్రాడినరీ అన్నట్టుగా ఉంటుంది. అలా యాజ్ ఇట్ ఈజ్ తీసేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అదే అంటే ఎందుకు చేశారు అంటే, నాకు ఆ పాట విపరీతంగా మనసు పట్టింది, ఇది చేసేటప్పుడు అది ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది అని చెప్పాడు ఆయన. అలాగే కంత్రీలో ఆయన ఒక పాట చేశాడు, వయస్సునామీ అని, చాలా పాపులర్. అది సారంగధర, శివాజీ గణేశన్ గారి సారంగధరలో పాట నుంచి తీసుకొచ్చి వాడేసుకున్నారు. ఇలా అనేకం కనిపిస్తాయి చరిత్రలోకి వెళ్తే. ఇప్పుడు త్యాగరాయ కృతి ఉంది ఒకటి. ఇప్పుడు ఒక సినిమాలో కీరవాణి గారు ఒక ట్యూన్ చేస్తూ ఆ ఇన్ఫ్లుయెన్స్లో నడుస్తుంది, నాద తనుమ నిసం అనేటువంటి ఒక కీర్తన, నువ్వే నాధ్యాస అనే లైన్లో నడుస్తుంది మనకు తెర మీద. ఓకే, ఒకరికొకరు అనే సినిమాలో. ఇలా అనేక ఇన్ఫ్లుయెన్స్లలో నుంచి పాటలు పుడతాయి. అలా ఇతను కూడా ఈ ట్రావెల్ ఉంది, తమన్కి ట్రావెల్ ఉంది. ఆయనతో పనిచేసినటువంటి మ్యూజిషియన్స్ అందరికీ ఒక ట్రావెల్ ఉంది. అందులో రెహమాన్ కనిపిస్తాడు, ఎల్ వైద్యనాథన్ కనిపిస్తాడు, అలాగే ఇళయరాజా గారి ఇన్ఫ్లుయెన్స్, ఈ ప్రయాణం అంతా కనిపిస్తుంది దానిలో. ఓవరాల్గా పాట ఎలా ఉంది, పాట జనాలకి ఎట్లా ఎక్కుతుంది అనేది మనకి చూడాలి కదా. అంటే పాట ఓకే, పాట కన్విన్సింగ్గా ఉంది, జనాలు ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ అది. సినిమాలో అది వచ్చేటువంటి సన్నివేశము, ఆ క్యారెక్టరు, వాళ్ళ మధ్య జరిగేటువంటి రొమాన్సు, వీటన్నిటినీ చూపించటం కోసం ఈ పాట నడిచింది. అక్కడ వరకు ఓకే.
అది ఎవరికి ఇబ్బంది కలిగించిన సందర్భం కాదు. అందుకే నేను ఇందాక అన్నది రంధ్రాన్వేషణలోకి వెళితే అంటే రివ్యూ అంటే రకరకాలు ఉంటాయి. అంటే ఆ ఎమోషన్ని క్యారీ చేయడం కోసం అతను ఒక లైన్ అనుకున్నాడు, ఆ లైన్లో ఆ సాహిత్యము అవి వెళ్ళిపోయింది. మెలోడీ పాటలు చాలా వరకు పోలికలు కనిపిస్తాయి. ఈ పోలికల నేపథ్యంలోకి వెళ్ళిపోయి రంధ్రాన్వేషణ చేయటం అవసరమా అంటే ఇంకొక చర్చ జరుగుతోంది దీనిలో. ఈ కాపీ చేయటము, కాపీ కాట్ అనేటువంటి ఒక టైటిల్, ఒక బ్రాండ్ వేసేసి రాజాసాబ్ నుంచి ఇతన్ని తీసేయాలని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి దాన్ని ట్రెండ్ చేస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా దీంతో ప్యారలల్గా నడిచిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ సగం పైన షూటింగ్ అయిపోయింది, అది రిలీజ్ డేట్ వచ్చేసింది, దగ్గరకు వస్తుంది, ఇంకో 2 నెలల్లో సినిమా రిలీజ్ ఉంది. అయితే ఇదంతా కూడా తమన్ మీద యాంటీగా నడుస్తున్నటువంటి ఒకటి అనుకోవాలా, లేకపోతే ఓజీ సినిమాని బ్యాడ్ చేయటం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం అనుకోవాలా? ఎట్నుంచి జరుగుతోంది ఈ ట్రోల్ అంటే ప్రతి చోట, ప్రతి ట్రేడ్లోనూ, ప్రతి వ్యక్తికి అంటే ఒక ఏరియాలో టెక్నికల్ సైడ్ ఉన్నటువంటి వాడికి కూడా ఒక ట్రోల్ గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళు వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు, దిగిపోయి దాడులు మొదలు పెట్టేస్తున్నారు. ఆ దాడి తగులుకుని దాని నుంచి వార్తలు పుట్టిస్తున్నారు. అలా వచ్చినటువంటి ట్రోల్గా నేను చూస్తున్నాను దీన్ని, ఈ దాడిని. దీనిలో పర్టికులర్గా ఇది ఇక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని అనిపించదు. మొదట్లో వినిపించేటువంటి ఫ్లూట్ ఉంది, అది నవీన్ కుమార్ గారు చేసిందే. అది వినగానే ఎక్కడో బాంబేలో ఆ పాట ఉరికే చిలక పాట తాలూకా దానికి ముందు వచ్చే ప్రిలూడ్ ఉంటుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా దీని మీద ఒక చిన్న స్ట్రైకింగ్ అంతే. ఎంత డిస్కషన్ జరుగుతుందంటే పాట సూపర్ హిట్ అంటే లెక్క. అంటే అంతమంది వింటున్నారు, రిపీటెడ్గా వింటున్నారు. ఆ వినటం అనేది జనరల్గా ఇవన్నీ ఉంటాయి. ఒకసారి ఎప్పుడో కొండవీటి దొంగ సినిమాకి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతుండగా చిరంజీవి గారు, ఇళయరాజా గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి, ఇళయరాజాని త్రివిక్రమరావు గారు ఒక కోరిక కోరాడు, ప్రొడ్యూసర్ ఆయన. ఆయన అడిగింది ఏంటంటే, ఆయన యండమూరి వీరేంద్రనాథ్ గారి ద్వారా అడిగించాడు అది, ఆయన వెళ్ళలేదు మ్యూజిక్ సిట్టింగ్కి. ఈయన వెళ్ళి ప్రొడ్యూసర్ గారు ఒక మాట చెప్పమన్నారండి, మీకు ప్రతి పాట హిట్ అవ్వాలి అనే మాట చెప్పమన్నాడు. అంటే ఆయన అన్నాడట, అంటే నా పేరు ఇళయరాజా అని చెప్పండి ఆయనకి, నా పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు కాదు అని చెప్పండి. అంటే ఘంటసాల గారు ప్రతిదీ జనం ఎలా పాడుకుంటారో జనం పాడుకోవాలి అనే దీంతో ఆయన ట్యూన్ నడిచేది. ప్రయోగాల కంటే కూడా జనం పాడుకోవటం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు ఆయన. ఆ ధోరణి కొంతమందికి ఉండేది. రాజేశ్వరరావు గారు భిన్నం, ఈయనది రాజేశ్వరరావు గారి స్కూలు, ఇళయరాజాది. అందుకని ఆ తేడాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. నౌషాద్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్తోనే చాలామంది పాత మ్యూజిక్ డైరెక్టర్ల పాటలు వింటుంటే రాజేశ్వరరావు గారి ట్యూనుల్లో కూడా ఉన్నాయి. వెస్టర్న్ నుంచి ఎక్కడి నుంచో ఇప్పుడు చాలా పెద్ద హిట్ అయినటువంటి మాయాబజార్ వివాహ భోజనంబు పాట ఉంది కదా, ఇప్పటికీ పాడుకుంటున్నారు. లాఫింగ్ పోలీస్ మ్యాన్ అనేది ఒక ఇంగ్లీష్ సాంగ్ ప్రేరణ అది. ఇలా 100 ఉన్నాయి డిఫరెన్స్లోకి పెడితే. ఎక్కడో చోట ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు, ఎక్కడో ఏదో ఒకటి స్ట్రైక్ అవుతుంది, ఆ స్ట్రైక్ అయింది వస్తుంది. రాజేశ్వరరావు గారి పాటల్లో కూడా ఫారెన్ సాంగ్స్, ఫ్రెంచ్ పాట ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి, ఎంఎస్ విశ్వనాథన్ గారి పాటల్లో కూడా. అందుకని వీటి మీద రంధ్రాన్వేషణ చేసి చర్చల్లోకి వెళ్ళటం అనవసరం, ఆస్వాదిస్తూ వెళ్ళిపోవటం. ఆ పాట మీకు కనెక్ట్ అయిందా లేదా అంతే. థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్కి ఆ సన్నివేశాన్ని ఎంబోజ్ చేయటానికి వాడే పాటలు ఇవి. అది ఉపయోగించిందా లేదా, ఉపయోగం నడిచిందా లేదా అన్న వరకే చూడాలి. కానీ ఓవరాల్గా పాట బాగుంది, ఒక మంచి ఫీల్ క్రియేట్ చేసేటువంటి పాటగా అనిపించింది. చాలా ఆ మేరకు సక్సెస్ అయ్యాడు అతను.